ప్రపంచంలో ప్రస్తుతం జరిగే కాన్ఫ్లిక్ట్స్, యుద్ధాలు ఇవన్నీ కూడా చాలా టెక్నాలజికల్ అయిపోయాయి. కొత్త వారంతా టెక్నాలజికల్ వారే అనమాట. చాలామంది ఇదే చెప్తున్నారు. పాత రోజుల్లో యుద్ధాలంటే సైన్యాలు వెళ్ళాలి, కత్తులు కటార్లు పట్టుకోవాలి. మనం సినిమాలో కూడా చూస్తుంటాం పెద్ద పెద్ద యుద్ధాలు అనమాట. దానిలో ఆర్మీ, క్యావెలరీ ఇవన్నీ చాలా విపరీతంగా వాడేస్తారనమాట, ఆర్టిలరీ ఇవన్నీ. కానీ కొత్త యుద్ధాలన్నీ కూడా టెక్నాలజికల్ యుద్ధాలే. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అదే కామకాజీ పైలట్స్. ఎవరి కామకాజీ పైలట్స్? రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా, జపాన్ మధ్య యుద్ధం పీక్లో జరుగుతున్నప్పుడు అమెరికా వాళ్ళని ఎలా ఆపాలని చెప్పి జపాన్ ఒక ప్లాన్ వేసింది. అమెరికాలో ఒక్కొక్క వార్షిప్లో వేల కొద్ది సైలర్స్ వస్తున్నారన్నమాట, సైనికులు వస్తున్నారు. వీళ్ళందరినీ ఆపాలంటే ఆపలేకపోయింది జపాన్. దాంతో జపాన్ ఏం చేసిందంటే కొంతమంది సూసైడ్ పైలట్స్ని తయారు చేసింది. వాళ్ళు మనుషులు అనమాట. వాళ్ళు విమానాలు ఎక్కుతారు, యుద్ధ విమానాలు. ఆ విమానాల్లో ఫ్యూయల్ ఒక్క సైడ్కే వేస్తారు. అంటే మళ్ళీ తిరిగి జపాన్కి వచ్చేంత ఫ్యూయల్ ఉండదన్నమాట. ఆ విమానం పసిఫిక్ ఓషన్లోకి వెళ్ళిపోయి అమెరికన్ వార్షిప్స్ మీద క్రాష్ ల్యాండ్ అయిపోయి ఆ పైలట్స్ చచ్చిపోతారు, ఆ వార్షిప్లో ఉన్న వేల మంది చచ్చిపోతారు. ఇక్కడ ఒకళ్ళిద్దరు పైలట్స్ వెళ్తారు, దానిలో వార్షిప్లో ఉన్న వేల మంది అమెరికన్ సైన్యం చచ్చిపోతారనమాట. సో ఇక్కడ జపాన్ ఏం చేస్తుంది, మనుషుల్ని సూసైడ్ బాంబర్స్ లాగా, వీళ్ళే కామకాజీ పైలట్స్ అంటాం అనమాట. ఇది అప్పటి చరిత్ర. ఇప్పుడు కొత్తగా ఏంటి తెలుసా, కామకాజీ డ్రోన్స్. ఈ కొత్త డ్రోన్స్ వచ్చేసాయి. ఇవేంటి తెలుసా, మనుషులు వెళ్ళరు, డ్రోన్ వెళ్తుంది. డ్రోన్ ఫస్ట్ జనరల్గా డ్రోన్ దేనికి పంపిస్తాం, సర్వీలెన్స్ కోసమో దేనికోసమో పంపిస్తాం అనమాట. కానీ ఈ డ్రోన్స్ ఏం చేస్తాయంటే ఏదైనా వెపన్స్ క్యారీ చేసో లేదా డ్రోన్స్ కూడా వెళ్ళి క్రాష్ ల్యాండ్ అవుతాయి ఎనిమీ టార్గెట్స్ మీద, ఎనిమీ టెరిటరీస్లో, లేదా ఎనిమీ యొక్క వార్షిప్స్ కానీ ఏదైనా కావచ్చు, దాని మీద క్రాష్ ల్యాండ్ అవుతాయి అనమాట. ఇదే కామకాజీ డ్రోన్స్ అనమాట. ఇదే బాగా ట్రెండ్ అవుతుంది. పాకిస్తాన్ టర్కీకి చెందిన బైకర్ డ్రోన్స్ వాడిందంట. కాకపోతే ఇండియా టెక్నాలజికల్గా అంతకంటే స్ట్రాంగ్ ఉంది. ఆల్మోస్ట్ మనం S-400 ఇవన్నీ కంప్లీట్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడేసి మనం అన్నీ ఆపేసాం, న్యూట్రలైజ్ చేయగలిగాం. కాకపోతే యుద్ధాలు మారిపోయాయి, యుద్ధాలు కొత్త పొంతలు తొక్కుతున్నాయి అనమాట. మీరు గమనిస్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య వార్ జరిగేటప్పుడు కూడా హమాస్ వాళ్ళ చేతిలో ఉన్న పేజెస్ అన్నీ ఒకటేసారి పేలిపోయాయి. మీరు గమనిస్తే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ వాళ్ళు ఏం చేశారంటే ఆ పేజర్ కంపెనీతో హమాస్ జనరల్గా మొబైల్ ఫోన్స్ ట్రాక్ చేస్తారని ఇవన్నీ వాడదు, పేజెస్ వాడేవాళ్ళు అనమాట. ఆ పేజెస్లో ఒక చిప్ పెట్టేసి మొత్తం పేజెస్ కొంత అంటే ఎక్కువ పేజెస్ అందరి చేతికి వచ్చేదాకా ఆగి మొత్తం ఒకటేసారి అన్ని పేజెస్ పేలిపోయాయి అనమాట. సో ఇంత టెక్నాలజికల్గా ఇంత తెలివిగా యుద్ధాలు చేస్తున్నారనమాట. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇలాంటి టెక్నాలజీ ఎంతో వాడారనమాట. సో టెక్నాలజీలో ఎవరు ఎప్పుడు ముందుంటే, ఎంత ముందుంటే వాళ్ళ యుద్ధంలో కూడా అంత ముందుంటారు. ఇప్పుడు వచ్చే వార్ఫేర్ అంతా కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేరే అని చెప్పొచ్చు అనమాట. ఈ యుగంలో ఇంత జరుగుతున్నప్పుడు కొత్తగా ఏం తెలుసా, జామింగ్, స్పూఫింగ్ ఇలాంటి టెక్నాలజీస్ కూడా వాడుతున్నారనమాట యుద్ధంలో. స్పూఫింగ్ అంటే మనం ఒక వెపన్ పంపిస్తున్నా, లేదా ఒక మిసైల్ పంపిస్తున్నా, లేదా ఒక ఎయిర్ క్రాఫ్ట్ పంపిస్తున్నా, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్, వాటికి రాంగ్ సిగ్నల్స్ ఇచ్చి ఇంకో డైరెక్షన్లోకి తిప్పేయటం అనమాట. ఫాల్సిఫై చేయటం, ఫేక్ చేయటం అనమాట. సో జామ్ చేయటం, స్పూఫింగ్ చేయటం ఇవన్నీ బాగా వాడుతున్నారు ఇప్పుడు వచ్చిన కొత్త యుద్ధాల్లో అనమాట. ఓవరాల్గా అమెరికా కూడా టెక్నాలజీ బాగా వాడుతుంది. చైనా అయితే సైబర్ టెక్నాలజీ వాడేస్తుంది, ఎక్కువగా సైబర్ బ్రిగేడ్స్ని తయారు చేస్తుంది అనమాట. కొత్తగా వచ్చే యుద్ధాలు టెక్నాలజికలే కాదు, సైబర్ వార్స్ కూడా అంట. భవిష్యత్తులో వచ్చాయని సైబర్ వార్స్ అంటే మనం ఇక్కడి నుంచి ప్రపంచంలో మనం చూస్తే స్టార్ వార్ సినిమా ఎలా చూస్తామో ఆ విధంగా యుద్ధాలు చూడాల్సి వస్తాయి. ఏదో మనుషులు వెళ్ళి నేల మీద వెళ్ళి ఫైటింగ్లు చాలామంది ఎదురు చూశారనమాట. వీర జవాన్లు కోట్ల మంది వెళ్ళిపోతారు, ఇండియన్ ఆర్మీలో పీపుల్ అందరూ జాయిన్ అయిపోతారు, వెళ్ళి యుద్ధాలు చేస్తారు, కత్తులు తీసుకుంటారు. ఆ మోడల్ పోయింది. కొత్తగా వచ్చే యుద్ధాలన్నీ కూడా టెక్నాలజికల్ వార్స్ అని చెప్పొచ్చు.